1 గ్లాస్ రెడ్ రైస్ని ఒక బౌల్లో వేసి ఒక 2-3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ గీ వేసి ఎండు కొబ్బరిని ఇందులో వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసి ఒక 2-3 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత 3 గ్లాసెస్ వాటర్ పోసి మూత పెట్టాలి. 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి అందులో 1 గ్లాస్ వాటర్ పోసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ కరిగించుకున్న బెల్లాన్ని అన్నం పూర్తిగా ఉడికిందో చూసి బెల్లం సిరప్ని ఇందులో వడపోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ గీ, 1/2 టేబుల్ స్పూన్ డ్రై గింజర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా ఇందులో వేసి ఒక 2 మినిట్స్ ఉంచి గ్యాస్